వాళ్ళందరూ ఎవరు? ఆవిడ ఇక్కడే పనిచేస్తుంది అనుకుంటా. ఏదో ఒకటి. కుందవి అమ్మగారికి మాత్రం మన బిడ్డ ప్రాబ్లం ఏంటో తెలుసు. ఆవిడ నన్ను పూజలో నా కడుపు మీద చేపెట్టి ప్రే చేసేటప్పుడు లోపలన్న పాప లోపలేం జరుగుతుంది నా కళ్ళ ముందు కనిపించిందండి. ఈ కాలంలో కూడా ఇలా పిల్లలు కంటారా? ఏమండి, బయలుదేరాలి కదా, త్వరగా బయలుదేరండి. ఏమండి ఏమండి, పాప మూమెంట్ తెలుస్తోంది. పెయిన్ తెలియలేదు. ఇప్పటికన్నా అర్థమైందా నేనంతా నీ మంచి కోసమే చేస్తున్నానని? సో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు కదా? నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్. ఇదిగోండి కషాయం. ఇప్పుడు నేను చేసేటట్టు చేయండి. కళ్ళు మూసుకొని 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలాగా. వెల్కమ్ టు ధవంత్రి న్యాచురల్ బర్తింగ్ విలేజ్. మిసెస్ జెనిఫర్ డానియల్. నేను మీ పేరాబడి ఆశాని. మీరు బాగున్నారా? లోపలికి రండి. సార్ పొగదవుతున్నారా? సార్ ఉండండి చూస్తాను. సార్ ఇది తప్పు. అంతా మీ మంచి కోసమే సార్. లే డౌన్. బేబీని చెక్ చేద్దాం. సరే పక్కకు తీయండి. ఇక్కడ వేరే డాక్టర్స్ లేరా? ఓ ఒక మగ గైనిక్ ఉన్నారు. మీకు ఓకేనా? ఓకే. అమలు అక్క. అమలు,
నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకొని తీసుకురా అని? పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురావడమే నీ పని. ఇలాంటి వాళ్ళ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అక్క ఇప్పుడు ఎందుకు తన్ను తిడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పుగా చెప్పాను? నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్తో నేను కంఫర్టబుల్గా ఉండద్దా? ఇక్కడ నేను కంఫర్టబుల్గా లేను. ఒక మగ డాక్టర్ తాకి చూస్తే మీకేం పర్వాలేదు, కానీ నేను తాకితే మీకు సమస్య, అంతే కదా? ఏమైంది? నాకు ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు, వెళ్దాం రండి. ఏమైంది జెనీ? నీకు బీపీ ఎక్కువగా ఉంది, వీక్గా ఉన్నావు. నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూశాను. యువర్ బేబీ ఈజ్ అండర్ గ్రౌన్, అండర్ నరిష్డ్, లిమ్స్, బ్యాక్ బోన్, తల. ఇట్ హ్యాస్ టు బి ఫుల్లీ గ్రోన్ బిఫోర్ ద లేబర్. సన్సెట్ వరకే టైం. అగ్రిమెంట్ పూర్తిగా చదివి సంతకం చేసిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలు పెడతాను. జెనీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివాను. ఇట్స్ క్లీన్. నువ్వు సైన్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ నువ్వు వాళ్ళని అది ఇది అని పిలవకు. నువ్వు చదువుకున్న అమ్మాయి జెనీ. తన పేరు ఆశ. షీ ఈజ్ అ విమన్ అండ్ దట్ వాస్ షీ బిలీవ్స్ ఇన్. ఆవిడే నిన్ను ట్రీట్ చేస్తుంది. ఒక పారామెడిక్, ఒక డాక్టర్, ఒక మనిషిగా చూడు. ఆవిడ ఏం చెప్తుందో ఆ విధంగా నడుచుకో, అంతే. ఇది ట్రీట్మెంట్కి వచ్చిన చోట్లాగా ఉంది. ఆ చిన్నపిల్ల, అమలు, ఆ ఆశ, ఆ సెబాస్టియన్, వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. జెనీ, ఐ నీడ్ యూ టు కంప్లీట్లీ టెస్ట్ మీ ఆన్ దిస్. ప్రామిస్ చేయండి, ఇక్కడ ఏమీ తప్పుగా జరగదని నాకు ప్రామిస్ చేయండి. నేను ఉన్నంత వరకు నీకు ఏ తప్పు జరగనివ్వను జెనీ. ఐ ప్రామిస్. ఇది అక్క జనరల్ హెల్త్ కోసం. ఆవిడకి నాసియా, వామిటింగ్, డిసీజ్ రాకుండా ఉండడానికి. ఇది బిడ్డని తట్టుకునే శక్తి ఇవ్వడం కోసం. ఇంకా ఇది చాలా ముఖ్యం. ఇది బేబీ గ్రోత్ కి సంబంధించింది. అన్నిటినీ మర్చిపోకుండా ఇవ్వండి. ఎవరండి? అమ్ములు, టాబ్లెట్ కాదు, ఉండలిచ్చి వెళ్ళిందే. ఎందుకు? నీ ట్రీట్మెంట్కి. డైలీ తినాలంట. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇవ్వండి. మ్.